నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, ఇవేం అడగట్ల. భారత్ మాతాకి జై. యూట్యూబ్ మొత్తం మీద ఒక 1000 మంది లేరా భారత్ మాతాకి జై అని కామెంట్ చేయగల దేశభక్తులు మొత్తం యూట్యూబ్‌లో. కనీసం 1000 మంది లేరా? ఖచ్చితంగా ఈ వీడియో కింద కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి అని గాని, వీడియో నుంచి డబ్బులు గాని మేమేమీ తీసుకోవట్ల. మాకు కావాల్సింది ఒకటే, భారత్ మాతాకి జై అనే కామెంట్. దయచేసి కామెంట్ చేసి వీడియో చూడడం కంటిన్యూ చేయండి. భారతదేశం మరియు చైనాల మధ్య ఉన్నటువంటి ఈ ఇంటర్నేషనల్ డిప్లొమసీ అంటారు, దౌత్య సంబంధాలు. ఇవి ఇంటర్నేషనల్ వేదిక మీద, స్టేజ్ మీద ఒక డిస్కషన్ పాయింట్గా మారుతున్నాయి. రీసెంట్ టైమ్స్లో సరిహద్దు దగ్గర, బార్డర్స్ దగ్గర ఉద్రిక్తంగా ఉన్నటువంటి చైనా ఇప్పుడు అకస్మాత్తుగా తన వైఖరిని ఒక్కసారిగా మార్చేసుకుంది. భారతదేశం తమకు శత్రువు కాదని, కనీసం పోటీదారు కూడా కాదు అని, అంతకంటే ముఖ్యంగా అత్యంత కీలకమైన భాగస్వామి అని చైనా బహిరంగంగా ప్రకటించేసింది. చాలా పెద్ద న్యూస్. ఈ కీలక ప్రకటనతో అమెరికా, బ్రిటన్, పాకిస్తాన్ వంటి దేశాల్లో పెద్ద కలవరం మొదలైందని చెప్పుకోవచ్చు. ఆసియా ఖండంలోని ఈ రెండు మహాశక్తులు ఎప్పుడు గొడవ పడతాయా అని ఎదురు చూసేటువంటి పశ్చిమ దేశాలకి న్యూఢిల్లీలో జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశం భారీ షాక్నిచ్చిందని చెప్పుకోవచ్చు. దశాబ్దాల కాలంగా ఉన్నటువంటి పాత కక్షల్ని పక్కన పెట్టి చైనా ఇప్పుడు భారత్తో చేతులు కలపడానికి ఇంట్రెస్ట్ చూపించడం వెనక ఒక పెద్ద వ్యూహం ఉన్నట్టు చెప్పుకోవచ్చు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఆసియా ఖండాన్ని అగ్రస్థానంలో నిలబెట్టాలన్నా, గ్లోబల్ ఎకానమీని శాసించాలన్నా భారతదేశాన్ని పక్కన పెట్టడం అసాధ్యం అని చైనా అర్థం చేసుకోగలిగింది. అందువల్లే రెండు దేశాల మధ్య సంబంధాలు మునుపెన్నడూ లేనంత బలంగా మారబోతున్నాయని బీజింగ్ కూడా చాలా క్లియర్ కట్గా స్పష్టం చేసింది. ఈ అద్భుతమైన మార్పుకి ప్రధాన కారణం ఇటీవల సరిహద్దులో తీసుకున్నటువంటి కొన్ని కీలక నిర్ణయాలు అని చెప్పుకోవాలి. 2020లో జరిగినటువంటి గల్వాన్ లోయ ఘర్షణల తర్వాత భారత్ చైనా మధ్య పరిస్థితులు ఎంత దారుణంగా పడిపోయాయి అనేది మనందరికీ తెలిసినటువంటి వ్యవహారమే. కానీ వరుసగా జరిగిన సైనిక దౌత్యపరమైనటువంటి చర్చల వల్ల అత్యంత సమస్యాత్మక ప్రాంతాలైనటువంటి డబ్జాంగ్, చెన్చోక్ వంటి ప్రాంతాల్లో ఇరు దేశాలు కూడా సైన్యాన్ని వెనక్కి తీసేసుకున్నాయి. సరిహద్దుల్లో ఈ విధమైనటువంటి స్థిరత్వం రావడం వల్లే ద్వైపాక్షిక సంబంధాలు మళ్ళీ ఒక సరైనటువంటి దారిలోకి వచ్చాయని చెప్పుకోవాలి. సరిహద్దుల్లో భవిష్యత్తులో ఏదైనా ఒక చిన్నపాటి గొడవ జరిగినా సరే దాని ప్రభావం రెండు దేశాల మధ్య ఉండేటువంటి వ్యాపార, దౌత్య సంబంధాల మీద పడకూడదు అని చైనా చాలా గట్టి పాలసీ నిర్ణయాన్ని అయితే తీసుకుంది. అయితే దీనికి భారతదేశం కూడా అంతే గట్టిగా సమాధానం ఇస్తున్న పరిస్థితి ఉంది. రెండు దేశాల మధ్య పరస్పర గౌరవం ఉన్నంతకాలమే భాగస్వామ్యాలు కొనసాగుతాయి అని ముఖం మీద తేల్చి చెప్పినటువంటి పరిస్థితి. అనవసరమైన టెన్షన్లు పెట్టుకోవడం కంటే రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకి పనికొచ్చే ఫలితాలను సాధించడమే ముఖ్యము అని భారత్ కూడా భావిస్తున్న వ్యవహారం ఉంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో సరికొత్త వ్యూహాలు అబ్జర్వ్ చేస్తే ఈ చర్చల్లో చైనాకి బాగా ఊరటించిన వ్యవహారం ఏంటంటే తైవాన్ అంశం. తైవాన్ విషయంలో భారతదేశం తన పాత విధానాన్ని మార్చుకోలేదు అని, చైనా సార్వభౌమాధికారాన్ని గౌరవిస్తాము అని భారత్ స్పష్టత ఇవ్వడం అనేది జరిగింది. ఈ సందర్భంగా అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు తైవాన్ పేరుతో చైనాని ఇబ్బంది పెడుతున్నటువంటి వ్యవహారం ఉన్నప్పుడు భారత్ ఇచ్చినటువంటి భరోసా చైనాకి చాలా పెద్ద అండగా నిలిచింది. అయితే దానికి బదులుగా భారతదేశం ప్రాదేశిక సమగ్రతను కూడా చైనా ఖచ్చితంగా గౌరవించాలి అని భారత్ పెట్టినటువంటి చాలా పెద్ద కండిషన్. ఈ రెండు దేశాల యొక్క దోస్తీ ప్రభావం ఇప్పుడు నేరుగా ప్రపంచంలోని అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల మీద కూడా ఖచ్చితంగా పడబోతోంది. పశ్చిమ దేశాల యొక్క పెత్తనం, అంటే వెస్ట్ కంట్రీస్ యొక్క పెత్తనం లేకుండా స్వేచ్ఛగా నిర్ణయం తీసుకునేటువంటి నాయకత్వం ప్రపంచానికే అవసరం ఇప్పుడు. అందుకే ఏ ఒక్క సూపర్ పవర్ చెప్పినట్టుగా ఈ ప్రపంచం వినకుండా అందరికీ సమాన ప్రాధాన్యత ఉండేలా చూసుకోవాలి అని ఇండియా, చైనా నిర్ణయించడం జరిగింది.